హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకు కొండా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని చూపించబోతున్నాను. దాంతోపాటు శ్రీ సమ్మక్క సారలమ్మ మరియు అతి పురాతనమైనటువంటి శివలింగాన్ని కూడా ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తిలో ఉంటుంది. సో ఇప్పుడు మా ఊరి నుండి బైక్ మీద వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఊరి నుండి చాలా దూరంగా ఉంటుంది. తొలి ఏకాదశి రోజు మేమైతే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళి అక్కడ మొక్కులు అయితే చెల్లించుకోవడం, అలాగే మీకోసం ఈ వీడియో షూట్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో ఈ కొండ నుండి లక్ష్మీనరసింహస్వామి పిలవనపర్తి గుట్టకు వచ్చాడని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. దానికోసం చాలామంది కామెంట్ చేశారు. అసలు మొదట దేవుడు ఎక్కడ వెలిసిందో ఆ కొండలు చూపెట్టాలని కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఫ్రెండ్స్ ఈరోజు మొదటగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసినటువంటి ఆ కొండ దగ్గరికి అయితే ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఆ చుట్టుపక్కల కొండలను మరియు టేక్వరాన్ని మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఈ వీడియోను చివరి దాకా చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం దగ్గరికి రావడం జరిగింది. అయితే ముందే ఇక్కడ చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఉంటుంది. అది మనం రిటర్న్లో వచ్చేటప్పుడు దర్శించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఈ కొండ లోపలికి వెళ్ళేటువంటి దారి. ఇది మొత్తం కూడా మట్టితోటి ఉంటుంది. ఈ వర్షం కొడుతుంది కదా, ఇట్లా కయ్యల్లాగా కోసి ఉండడం వల్ల మెల్లగోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది గతంలో ఇంకా ఇది కాలినడకన పోయేటువంటి బాట మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 100 days వర్క్తో ఈ బాటను కొంచెం పెద్దగా చేయడం జరిగింది. దాంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రావడానికి, ఆ కొండ దగ్గర దాకా వెహికల్స్ తీసుకుపోవడానికి మాత్రం ఇప్పుడైతే వీలుగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూస్తే మీకు కొండలన్నీ కనిపిస్తున్నాయి. మంచి పచ్చటి వాతావరణంలో ఆ కొండల్లో వెళ్తూ ఉంటే చాలా హాయిగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద అడవిలో కూడా కొండకు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇక్కడ బావి కూడా తవ్వడం జరిగింది. చాలా లోతుగా కూడా ఉంది, అయినా కూడా ఇందులో వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఎండాకాలంలో కూడా వెండిపోకుండా ఉంటుంది. మళ్ళీ వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. దానికైతే మనం దేవుడున్న ప్రదేశానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా దేవుణ్ణి చూడాలంటే పైకి ఇంకొక దాదాపు కిలోమీటర్ వరకు పైకి ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఇది ఇకండలి ద్వారము, ఇకండలి మనకు మెట్లు ఉంటాయి. కానీ అక్కడ దాకా ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే చాలామంది ఇక్కడికే వచ్చి ఈ మెట్ల దగ్గరనే వాళ్ళ మొక్కులైతే చెల్లించుకుంటారు. మాత్రం సగం వరకే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పక్కనే మనకు పుట్ట కూడా కనిపిస్తుంది. ఇందులో దేవునికి సంబంధించినటువంటి సర్పాలు ఉంటాయని ఇక్కడ అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మెట్లపై నుండి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ మెట్లు కొద్ది అంటే మధ్యలో వరకే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మెట్లు కూడా చాలామంది తమ కోరికలు తీరిస్తే మొక్కుకొని కట్టించినవే ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని మెట్లు ఉన్నాయంటే ఎంతమంది భక్తులు వాళ్ళ కోరికలను ఈ స్వామి నెరవేర్చారనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా మొక్కుకొని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోరికలు మాత్రం ఈ కొండ నరసింహస్వామి మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో నేను కూడా కోరుకున్నాను, నాకు కూడా జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మెట్లు కట్టించడమా లేకపోతే ఇక్కడ అభివృద్ధి పనులు ఏమన్నా చేయించడమా అనేది మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్. అలాంటి వారికి స్వామి మాత్రం కరుణిస్తాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనకు ఒక గుహలాగా కనిపిస్తుంది చూడండి. అందులోనే స్వామివారు వెలిశారు. అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఇప్పుడు మీకు అయితే చూపించలేకపోతున్నాను. అందుకోసమని ఇక్కడే ఒక పురాతనమైనటువంటి శివలింగం కూడా ఉంది ఫ్రెండ్స్.
అందుకోసం దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. అయితే వర్షం కారణంగా పైకి పోతే మెట్లు జారేటువంటి ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. అలాగే వర్షం కొడుతున్నటువంటి సమయంలో వన్యప్రాణులు, అడవి పందులు మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే నేను పైకి పోయే సాహసం చేయలేదు. కానీ మరోసారి అయితే అక్కడి దాకా వెళ్ళి ఆ దేవుని యొక్క ఆలయాన్ని పూర్తిగా మీకు షూట్ చేసి అయితే మరొక వీడియోలో మీకు అందిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఈ కొండకు దగ్గరలోనే ఒక పురాతనమైనటువంటి శివలింగం కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఎన్నో తవ్వకాలు కూడా చేశారు కొంతమంది. ఎందుకంటే ఈ లింగాల చుట్టూ ఏమైనా నిధులు గిట్లా దొరుకుతాయేమో అని కూడా ఈడ తవ్వకాలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసమైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది భక్తులు ఇక్కడ శివునికి ఒక పందిరిలాగా వేయడం అయితే జరిగింది. ఈ విగ్రహం మాత్రం చాలా మహిమగలది. శ్రావణంలో ఇక్కడికి కూడా భక్తులు చాలామంది వచ్చి తమ కోరికలను చెప్పుకొని స్వామివారిని తీర్చమని అడుగుతారు. కానీ ఆదరణ లేక ఇది ఇలా ఉన్నది. ఇది చేస్తే మాత్రం చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే దీనికి వేసినటువంటి కలర్స్ పోవడం వల్ల వర్షాలకి ఎండి వర్షాలకు తడవడం వల్ల ఆ విగ్రహం ఆకారం అయితే మీకు క్లారిటీగా కనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఇలా కొంచెం దూరం నుండి చూస్తే మాత్రం కొంచెం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడే దగ్గర ఉన్నటువంటి మరొక దేవత సమ్మక్క సారలమ్మను కూడా మనం దర్శించుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, బుట్లవనపర్తి ఈ కొండలలో కొండల లక్ష్మీ నరసింహస్వామి దిగువ భాగంలోనే, అంటే ప్రారంభం మనం అడవిలోకి ప్రవేశించే ద్వారం దగ్గరనే శ్రీ సమ్మక్క సారలమ్మ అయితే వెలవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వన సంరక్షణ సమితి బోర్డు కూడా చేపించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం అయితే కనిపిస్తుంది కదా. కొంతమంది అక్కడికి పోలేని వాళ్ళు కూడా అంతకుముందు ఇక్కడనే తమ మొక్కులు అయితే చెల్లించుకునేవారు ఫ్రెండ్స్. నడవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇక్కడ నుండి ఆ దేవునికి ఎదుర్కొని మొక్కి ఇక్కడనే వాళ్ళ మొక్కులు అయితే చెల్లించుకునేవారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఇక్కడ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానం బొట్లవనపర్తి. ఇక్కడ మంచి మామిడి తోటతోటి పెంచడం జరుగుతుంది. భక్తులు వచ్చినప్పుడు కూడా వారికి నీడ కోసం అనేది ఇక్కడ ఉంది. దాంతోపాటు ఈ ఆలయానికి ఆదాయం కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి కూడా వీడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మంచిగా పెద్ద ఎత్తున జాతర అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి చాలామంది చుట్టుపక్కల నుండి చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తారు. బ్యాచిలర్స్ కూడా ఈ కొండలకు వచ్చి పార్టీలు విందులు అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే భక్తులకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి. వర్షం వచ్చినా కూడా 2 షెడ్లు రూముల్లాగా కూడా ఇక్కడ విడిది ఉండడానికి కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఇక్కడ మామిడి తోటను కూడా ఈ పచ్చని వాతావరణంలో కాసేపు ఇక్కడ కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షం కారణంగా అయితే ఈరోజు స్వామివారిని పూర్తిగా మీకు చూపించలేకపోయాను. వర్షం లేకుంటే ఆ పైదాకా ఎక్కేవాడిని ఫ్రెండ్స్. మరొక వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఎంత కష్టమైనా పైకి వెళ్ళి స్వామివారిని మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. అంతవరకైతే మాకు సపోర్ట్గా నిలుస్తూ ఆ వీడియోలను లైక్ చేస్తూ షేర్ చేస్తూ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.